అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కొత్త ప్రతిపాదనలు, ఉద్యోగులకు బకాయిల విడుదలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి క్యాష్లెస్ స్టేట్మెంట్కి సంబంధించి అందించే నూతన ఆరోగ్య పథకం జూన్ 2 నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఉద్యోగుల పెన్షనర్ల సమగ్ర వివరాలను సేకరించాలని ప్రభుత్వం అన్ని శాఖలకు ఇటీవలే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే అందులో సమగ్ర వైద్య చికిత్స నిబంధనలు 1971లోని పేరా 7లో తెలిపిన విధంగా కుటుంబ వివరాలు, ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు అందజేయాలని కోరింది. అయితే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. కానీ ఈలోగా వివరాలు అడగడంతో ఉద్యోగ పెన్షనర్ల అభద్రత మొదలైంది. స్పష్టమైన మార్గదర్శకాలు ఏవీ లేకుండా ప్రవేశపెడుతున్న క్యాష్లెస్ హెల్త్ కార్డుల స్కీమ్ వారిని తీవ్ర ఆందోళన గురిచేస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్య పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయడం లేదు. ప్రభుత్వానికి హాస్పిటల్పై ఉన్న నియంత్రణ లేనప్పుడు ఈ కొత్త ట్రస్ట్ మెరుగైన సేవలు అందిస్తుందనేది ఇప్పుడు ఉద్యోగుల భద్రతా భావం పెంచుతుంది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మినహాయింపు మొత్తానికి ప్రైవేట్ రంగంలో ఉత్తమ ఆరోగ్య పాలసీలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ పథకంలో ఉన్న గొప్పతనం ఏమున్నది? ఆరోగ్య కార్డు ఉన్న ప్రతి ఉద్యోగి రెఫరల్ హాస్పిటల్లో చేరినప్పుడు సాధారణ రోగుల మాదిరిగా చికిత్స జరగాలి. అంతేగాని ఈహెచ్ఎస్ రోగి అని వివక్ష ఉండకూడదు. ఉద్యోగి ప్రాణరక్షణ ధ్యేయంగా ఆసుపత్రులు అన్ని రకాల అనారోగ్యాలకు చికిత్స జరిపేలా మార్గదర్శకాలు రూపొందించాలి. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే ఒకరి నుంచి మాత్రమే చందా మినహాయింపు ఉండేలా స్పష్టమైన నిబంధనలు ఉండాలి. భార్యాభర్తల్లో ఇద్దరు పెన్షనర్లు అయితే ఒకరి పెన్షన్ నుంచి మాత్రమే మినహాయింపు ఉండి ఇద్దరికి వైద్య చికిత్స అందించే విధంగా 2013లో ఇచ్చిన ఉత్తర్వుల్లో తెలిపిన వివరణ కూడా ఉండాలి. ఉద్యోగుల వాటా, ప్రభుత్వ వాటాతో కూడిన ఆరోగ్య పథకం నిధుల పారదర్శక నిర్వహణకు చర్యలు వివరంగా రూపొందించాలి. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఉద్యోగ సంఘాల నుంచి 6 ప్రతినిధులు, పెన్షనర్ల సంఘాల నుంచి 2 సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరు ట్రస్ట్ సీఈఓగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా, ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, హోం, విద్యాశాఖ, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శులు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు సభ్యులుగా ఉన్నారు. వీరందరితో కూడిన ట్రస్ట్ సమావేశం జరిగిన విధి విధానాలు ఇంకా వెల్లడి కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగి తన సొంత డబ్బు ప్రీమియంగా చెల్లిస్తున్నప్పుడు గతంలో సౌలభ్యాల కంటే మెరుగైన సేవలు అందాలని కోరుకుంటారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద చికిత్స కోసం అధికారికంగా అంగీకరించిన హాస్పిటల్ యాజమాన్యాలతో సమావేశం జరిగినట్లు ప్రభుత్వం నిర్ణయించిన లేదా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ప్యాకేజీదారులకు చికిత్స చేయడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ అంగీకరించిన వివరాలు వెల్లడించలేదు. అంతేకాకుండా హైదరాబాద్ వంటి మహానగరంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స ఖర్చులు జిల్లాలో ఉన్న ఆసుపత్రుల రేట్లు ఒకే విధంగా చెల్లిస్తారనేది స్పష్టత ఉండాలి. అంతేకాదు ఈహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లు ఎప్పటికప్పుడు సవరించేలా మార్గదర్శకాలు రూపొందించాలి. గతంలో ఈహెచ్ఎస్ కార్డులు పనిచేయకపోయినా ఖర్చు చేసిన డబ్బులు మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారా వెనక్కి వచ్చే మార్గం ఉండేది. కానీ కొత్త విధానంలో ఎలాంటి మార్గదర్శకాలు లేకపోతే అటు రియంబర్స్మెంట్ ఉండదు, ఇటు క్యాష్లెస్ వైద్యము దక్కకుండా రెండింటికి చెడ్డ రేబడులు అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా ప్రధాన సమస్య ఏమిటంటే ఓపీఎస్ కింద నియామకమైన ఉద్యోగోపాధ్యాయులకు మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది. అదే సిపిఎస్ కింద నియామకమైన రిటైర్ ఉద్యోగి, ఉపాధ్యాయ, ఉన్నతాధికారులు ఎవరైనా వారికి ఉంటే పెన్షన్ రాదు. ప్రభుత్వమేమో తాను ఇచ్చే నూతన హెల్త్ స్కీమ్లో ఉద్యోగోపాధ్యాయులతో పాటుగా పెన్షనర్లకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని అంటుంది. పెన్షన్ రాకుంటే నెల 1.5% డబ్బులు మినహాయింపు కాని పరిస్థితిలో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వం నుంచి భరోసా లేదని సిపిఎస్ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం హడావుడి ప్రకటనలో పథకాలతో ఉద్యోగ పెన్షన్లను గందరగోళం గురికాకుండా చూడాలని చెప్పేసి అంటున్నారు. సో పక్కా ప్లాన్తో ఈ ఈహెచ్ఎస్ అమలు జరిగే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాలు కోరుతున్నాయి.